న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు మౌనిక. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం వల్లూరు గ్రామంలో అక్రమంగా నిర్మించిన రేకుల షెడ్లను, ఇళ్లను అధికారులు కూల్చివేశారు. రెవెన్యూ అధికారులు హైడ్రా తరహాలో కొరడా జులిపించారు. దీనిపై ఎంపీడీఓ రత్నకుమారిని వివరణ కోరగా కోర్టు ఆదేశాల మేరకు చెరువు గట్టుపై ఆనుకొని ఉన్న అక్రమ కట్టడాలను ముందస్తుగా సమాచారం ఇచ్చి కూల్చివేస్తామని తెలియజేశారు. ఎటువంటి నివాసాలు లేని వారికి ప్రస్తుతం కొంత వ్యవధి ఇస్తున్నామని తెలియజేశారు. అయితే నిర్మాణం చేస్తున్నప్పుడు కరెంటు మీటర్లు, ఇంటి పన్నులు ఎలా ఇస్తారని కొందరు ప్రశ్నించారు. అక్రమ కట్టడాలు కట్టినప్పుడే రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి పంచాయతీ సిబ్బంది వారిని ఆపకపోగా కరెంటు బిల్లులు, ఇంటి పన్నులు, రసీదులు ఇవ్వడంతో ఆ అక్రమ కట్టడాలకు ఆజ్యం స్థానిక పంచాయతీల వద్ద నుండే పడుతుంది. అంగర ఎస్ఐ రవికుమార్ తన సిబ్బందితో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బిల్డింగ్ ఉన్నాయి, ఎదురున్నది అనుకోండి, పిల్లలందరూనే పెద్దవాళ్ళు ఇంట్లో ఉన్నారు సార్. వీళ్ళందరూ కూడా ఊర్లో రాజకీయ నాయకులు కలిసారండి. కలిసి ఏదో రిక్వెస్ట్ చేశారండి. అంటే అన్న మాటలు తప్ప హౌసెస్ అండి. సౌత్ నుండి పడమర గట్టుకి రెండింటికి ఇచ్చేస్తారు. మిగతా వాటికి కూడా నోటీస్ లేదండి. వాళ్ళకి ఇప్పుడు తీయమని చెప్పడం అది లేదు సార్. చేస్తే అందరికీ అట్లా ఉన్నాయి తప్ప స్టిల్ ఒక ఈ 3 months నుంచి ఇచ్చిన నోటీసులు అయితే అండి అటువైపు వాళ్ళకి ఎవరికి చేయలేదు సార్. అంటే ఫస్ట్ ఏదో ఈ పట్ట డెవలప్ చేసి తర్వాత ఆ పట్ట వేస్తాం అన్నట్టుగా చెప్తున్నారు సార్. వీళ్ళందరూ ఏంటంటే అండి కాస్త మాకు స్థావరాలు ఏర్పాటు చేసుకునే దాకా అవకాశం ఉందని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు అంతే. అదేదో ఒక కంటి చూపించి నాకు అన్ని తెలియదు కదండి. మరి ఇప్పుడు అర్జెంట్లోకి వెళ్ళిపోమంటే అక్కడ పట్టాలు గట్ట ఏమీ లేదండి. మనం ఇప్పుడు అర్జెంట్లోకి వెళ్ళిపోవాలంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి. మరి ఎంతమంది ఉంటారమ్మా? ఎన్ని ఇళ్ళు ఉన్నాయి ఇక్కడ? ఉన్నాయండి 10 మంది ఉన్నాయండి. చెరువు చుట్టూరు మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? నోటీసులు ఎంతమందికి వచ్చినాయి? 70 ఇళ్ళకి 23 నోటీసులు వచ్చినాయమ్మా. మాకు ఒక దారి చూపించండి బాబు, అప్పుడు ఖాళీ చేసేస్తామండి బాబు. 20,000 ఇచ్చి వేసుకెత్తాం తప్పకుండా. స్థలంలో ఏం జరగట్టు ముసలమ్మ ఉంది, అది వెళ్ళి చూడండి లెగలేకుండా ఉంది బాబు. మాకు ఏదో దారి చూపిస్తే అందులోకి వెళ్ళిపోతాం, వెళ్ళిపోయి ఖాళీ చేసేస్తాం. అదండి మాకు పెంచుతూ ముందు దారి చూపించాలి. అసలు లెగలేదు. మరి ఆవిడ వీరు పింఛను ఇచ్చినప్పుడు కూడా బాగుంటుంది చూస్తున్నారు. అందరూ తెలుసు ఆవిడ లెగలేదు అసలు. ఈ ట్యాంట్ వచ్చేసి కూడా మంచం మీద అన్ని చేస్తున్నాం మరి ఆవిడకి. మరి ఆ పన్ను కాంచాలు మేము ఎన్నాళ్ళు అయింది. మరి మేము అసలుతో చేసుకున్నాం. పన్నులు కూడా కట్టించుకున్నారండి 5,000 రూపాయలు పన్నులు కూడా. పన్నుని మరి 5 రోజుని ఆధారం లేకుండా రోడ్ల మీద ఎక్కడికి వెళ్ళి మేము ఒంట్లో పోలేండి. ఎక్కడ ఉంటామండి మేము? ఎక్కడన్నా ఇంత ఇదిగో అమ్మా ఈ ఆధారం మీకంటే ఆధారం కొన్ని అందులో అందులో టెంటో అద్దెకి తెచ్చుకుని వేసుకుంటాం. మేము కట్టుకునే పరిస్థితి కూడా లేదు. మందులతో మేమే తెచ్చుకోలేకపోతున్నాం. ₹1 డబ్బులు కూడా అండి. మరి ఎక్కడికి వెళ్ళాలన్నా అద్దెంట్లోకి వెళ్ళాలన్నా అద్దెలు కట్టుకోలేము. మేము మా మందులు కోసుకే మేము చేసుకోలేకపోతున్నాం.
వాళ్ళు నలుగురు పిల్లలు ఉన్నారండి, ఒక గది ఉంది, కొడుకు ఉన్నాడు, వాళ్ళకి నలుగురు పిల్లలు ఉన్నారు, ఆ పిల్లలతో ఉన్నారు. మేము 3 పిల్లలు మీ ఇంట్లో ఉంటే ఒక ఇంట్లో ఉంటే అందరూ 2 పిల్లలు ఉన్నారంటే అందరూ ఒక నూనె ఇవ్వమంటే ఇవ్వలేదండి. మన విషయంలో అటువంటి ఇబ్బందులన్నీ ఉన్నాయండి. ఇక్కడ ఉండడం ఖాయమండి. వాళ్ళు ఎక్కువ అండి. ఆ కుటుంబం వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా పక్కన ఇచ్చుంటే ఈ రోజు లేని సమస్య వల్ల ఈ వేళ వచ్చిందండి. సార్ చాలా సార్లు 3 సార్లు చేశారు. చెరువు ప్రక్కన కొన్ని ఆక్రమణ తొలగించడం జరిగింది. వాళ్ళకి నోటీసు ఇచ్చి ఎవరైతే గత పంచాయతీ స్థలాలను ఆక్రమించారో ఈరోజు తొలగించడం జరిగింది. అయితే నివాస స్థలాలు కొంతమందికి లేవు, 9 మంది వరకు లేవు. వారికి టైం ఇచ్చి తొలగించడం జరుగుతుంది. మిగతా వారందరినీ కూడా ఈరోజు గ్రామ పంచాయతీ వారి సహకారంతో, అదేవిధంగా పోలీసుల వారి సహకారంతో మొత్తం ఆక్రమణలన్నీ తొలగించడం జరిగింది. ఇక్కడ ఎలాగ ఎక్కడైనా పంచాయతీ చెరువులు కానీ ఏదైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమించిన వాళ్ళందరూ కూడా దీన్ని ఆదర్శంగా తీసుకొని ముందుగానే తొలగించుకుంటే మరి చాలా మంచిదండి. థ్యాంక్ యూ.